అంటే దాసరి ఉష అండ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? మొండి పిల్లనా లేకపోతే తనకంటూ ఒక అంబిషన్స్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నా ఒక అమ్మాయి? నేను మొండిదాన్ని అన్నా, నేను చాలా మొండిదాన్ని. ఎవరైనా ఇది నీ వల్ల కాదు అని అంటే ఖచ్చితంగా చేసి చూపించుదా. అన్ని మొండిదాన్ని, మొండితనం ఉండాలి. అది సాధ్యం కాదు. యాక్చువల్లీ నాకు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ముందే డ్రైవింగ్ వచ్చి, నాకు 18 years దాటిన తర్వాత నేను నేర్చుకున్నాను, లైసెన్స్ కూడా వచ్చింది. కానీ డ్రైవింగ్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. నేను ఎప్పుడు కార్ని ఒంటరిగా తీసినా కూడా నన్ను తీసుకోపోనియదు. అట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో ఒక అడ్డంకులు చెప్పేటోళ్ళు అనమాట. అయినా మొండిగా నేను తీసేదాన్ని. నాకెందుకు రాదు అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నా ఫ్రెండ్స్ దగ్గర బయటకు పోయినప్పుడు అప్పుడన్నా డ్రైవ్ చేసేదాన్ని. అట్లా మళ్ళా తీసుకొచ్చిన తర్వాత మా అమ్మని కూర్చోబెట్టుకొని చూడు నేను డ్రైవింగ్ చేస్తా అని చెప్పి తీసుకుపోయేది అనమాట. ఇప్పుడు నమ్ముతారా నన్ను అని చెప్పి. అట్లా బోలెడన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. చిన్నప్పటి నుంచి నేను కరాటే నేర్చుకున్నాను. అది నా ఏమంటారు యంగెస్ట్ మెమరీ అనమాట. దట్ వాజ్ మై మెమరీ. నేను 5th class ఉన్నప్పుడు నేను కరాటేకి వెళ్ళేదాన్ని. ఐ వాజ్ ద ఓన్లీ గర్ల్. సో నేనేం చేసినంటే ఇంకొక ఫ్రెండ్ని, అమ్మాయి ఫ్రెండ్ని కన్విన్స్ చేసి తనని కూడా తీసుకుపోయినా. ఐ రిమెంబర్ హర్ నేమ్ ఇప్పుడు కూడా, ప్రియాంక. ప్రియాంకని కూడా కన్విన్స్ చేసి తీసుకుపోయినాను తోడు కోసం. ఇద్దరం కలిసిపోయినాం. ఒక 100 మంది అబ్బాయిలు ఉండేవారు ఫ్రమ్ 6th to 10th class. మేమిద్దరం పోయి అక్కడ కరాటే నేర్చుకున్నాం, గటాస్ నేర్చుకున్నాం అనమాట. తర్వాత తిను షికుడిన్ బేరో లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ 1 week తర్వాత తను ఆపేసింది. నా వల్ల కాదని చెప్పి ఆపేసింది. అయినా కూడా నేను మొండికి పోయినా. ఓన్లీ అబ్బాయిలే ఉన్నారు, అందరు అబ్బాయిలే ఉన్నారు, ఒక్క అమ్మాయి కూడా లేదు అని చెప్పేసి మొండికి పోయి కూర్చొని టిల్ 8th class నేను కరాటే కంటిన్యూ చేసిన. బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్నా, నేషనల్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన. ఐ వన్ మెనీ గోల్డ్, సిల్వర్ మెడల్స్. అంటే మీ నాన్నని అప్రిషియేట్ చేయాలి. ఎస్, అవును. పేరెంట్స్ ఆబ్వియస్లీ, ఫ్యామిలీ, పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది నాకు.